Good morning, students. Good morning, sir. Myself Lokesh Reddy from Obleshwara Defense Academy, Satyasai Jilla, Kadiri. మనం ఎస్ఎస్సి జీడీ అండ్ ఎయిర్ ఫోర్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్లో భాగంగా మనం ఇండియన్ జాగ్రఫీని ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా మొదటి భారతదేశం గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇండియా మ్యాప్ని కూలంకుషంగా వివరించడం జరుగుతుంది. మొదట మన దేశాన్ని భారతదేశం అని ఎందుకు పిలుస్తున్నారు, ఏ ఆర్టికల్ మన భారతదేశంగా పిలుస్తుందో చెప్పుకుందాం. మొదటిగా ఆర్టికల్ 1వ ఆర్టికల్ ఇండియాను భారతదేశంగా పిలవడం జరుగుతుంది. మొదటి ఆర్టికల్లో మనం ఇండియాను భారతదేశంగా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే భరతుడు అనే చక్రవర్తి పరిపాలించడం వల్ల గాను, రెండోది వచ్చేసి భరత అనే వంశం వచ్చేసి దశగణ యుద్ధం అనేది జరుగుతుంది. ఈ దశగణ యుద్ధంలో భరత అండ్ పురు వంశాలు రెండు పోరాడతాయి. ఇక్కడ వచ్చేసి భరత వంశం అనేది మనకు గెలవడం జరుగుతుంది. అందుకని భారతదేశానికి భారతదేశం అని పేరు వస్తుంది అనమాట. ఇందువల్ల భరత వంశం అనేది గెలవడం వల్ల భారతదేశంగా పిలుస్తుంది. మూడవ కారణం కూడా మనకి జీలం రివర్ అనేది మన దేశం గుండా ప్రవహిస్తుంది కదా, ఇండస్ రివరు, జీలం రివరు. ఈ ఇండస్ రివర్ని గ్రీకులు వచ్చేసి ఇండో రివర్ గా పిలుస్తారు. ఇండస్ రివర్ని మనం ఇండో రివర్ గా పిలుస్తారు. కాబట్టి ఆ ఇండో కాస్త ఇండియాగా మారి వృద్ధి చెందింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన భారతదేశాన్ని మొత్తం పరిశీలించినట్లయితే మొత్తం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకు సర్వ అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్లకు ఉంటాయి. మరియు 28 రాష్ట్రాల్లో మనకి హెడ్ ఎవరంటే గవర్నర్లుగా చెప్పుకోవచ్చు. కేవలం మనకు లెఫ్టినెంట్ గవర్నర్లో ఉన్నది 8 కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే. ఇప్పుడు మనము భారతదేశ వైశాల్యము అది ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించిందో చూసుకుందాం. మనం ఫస్ట్ భారతదేశం మొత్తం ఎంత వైశాల్యం విస్తరించిందంటే 32,87,216 కిలోమీటర్ల వైశాల్యం అనేది మనం భారతదేశం విస్తరించిందని చెప్పుకోవచ్చు. అలాగే మన భారతదేశము తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మనం ఎలా విస్తరించిందో చూసుకుందాం. ఇక్కడ మనకు నార్త్న మొదటిగా మనం లడాక్ నుంచి యూనియన్ టెరిటరీ నుంచి చూసుకున్నట్లయితే అక్కడ నుంచి మరియు ఇక్కడ కింద ఉన్న ప్రాంతం ఇక్కడ ఉంది కదా తమిళనాడు, ఈ ప్రాంతం వరకు ఎన్ని కిలోమీటర్లు ఉందంటే సుమారుగా 3,214 కిలోమీటర్లు విస్తరించింది. తర్వాత మనకు నెక్స్ట్ ఈస్ట్లోని డీపు వ్యాలీ లేకపోతే మనకు డాంగ్ వ్యాలీ అంటారు అనమాట. ఇక్కడ మన దేశం ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి రాన్ ఆఫ్ కచ్ వరకు ఎంత విస్తరించిందంటే 2,933 కిలోమీటర్ల విస్తీర్ణంతో మన దేశం అనేది విస్తీర్ణం ఉంది. ఇలా మన దేశము ఇంత విస్తీర్ణం ఉంది, ఇలా ఉందని తెలుసుకోవడానికి మనము లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ కర్కట రేఖ మరియు మకర రేఖలు మనకు ఉపయోగపడతాయి. ఈ కర్కట రేఖ మకర రేఖ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతే చూసుకుందాం. మనకు లాంగిట్యూడ్స్ వచ్చేసి మనకు నార్త్ నుంచి సౌత్ వరకు ఒక లైన్ ను ఇలాగ చక్కగా గీస్తే ఒక గ్లోబ్ కానీ భూమికి కానీ నార్త్ నుంచి సౌత్ కి ఇలాగ గీస్తే దాన్ని ఏమంటారంటే లాంగిట్యూడ్స్ అనమాట, లాంగిట్యూడ్స్. అలాగే మనము ఇక్కడ నార్త్ ఇక్కడ సౌత్ ఈస్ట్ నుంచి వెస్ట్ కి మనం ఇలా గీసుకున్నట్లయితే దీన్ని ఏమంటారంటే లాటిట్యూడ్స్ అనమాట. ఈ లాంగిట్యూడ్ మరియు లాటిట్యూడ్ ను కొలుసుకొని సమయాన్ని మరియు దూరాన్ని మనం కొలుసుకుంటాం అనమాట. ఒక గ్లోబ్ లో సమయం మరియు దూరాన్ని ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఇదే లొకేషన్ లో ఉన్నారని ఎలా చెప్పగలుగుతున్నామంటే లాంగిట్యూడ్స్ మరియు లాటిట్యూడ్స్ అక్షాంశాలు మరియు రేఖాంశాలను బట్టి మనం తెలుసుకుంటాం. ఇక్కడ మనకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ వల్ల మన దేశంలో ఎక్కడెక్కడ వెళ్తుందో మనం చూసుకుందాం. ఇక్కడ ఈ లాంగిట్యూడ్ చూసుకున్నట్లయితే మనకు ఒకటి ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది, 23.5 degrees ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ వచ్చేసి మన దేశాన్ని రెండు సగభాగాలుగా డివైడ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఈ 23.5 ట్రోపిక్ క్యాన్సర్ ఇలాగ వెళ్తుంది. ఇలాగ వెళ్ళేసి మొత్తము ఈ భారతదేశాన్ని తూర్పు ఉత్తరము దక్షిణం భారతదేశంగా విడదీస్తున్నది ఏంటంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. ఒకవేళ పర్వతాలు అడిగితే వింధ్యాచల్ పర్వతాలు మన దేశాన్ని రెండు సగభాగాలుగా డివైడ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో చూద్దాం. మొదటిగా మనకి మిజోరాంలో స్టార్ట్ అవుతుంది. మిజోరాం స్టార్ట్ అయ్యి ఫస్ట్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మిజోరాంలో స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసి త్రిపురలో వెళ్తుంది. నెక్స్ట్ వెళ్ళే రాష్ట్రము వెస్ట్ బెంగాల్, తర్వాత జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్ తర్వాత గుజరాత్. మొత్తం మనకు ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని రాష్ట్రాల్లో వెళ్తుంది అంటే 8 రాష్ట్రాల్లో వెళ్తుంది. ప్రధానంగా వెళ్ళే రాష్ట్రాలు వచ్చేసి 8 రాష్ట్రాలుగా మనం తెలుసుకోవచ్చు. ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియాను నార్త్ ఇండియా మరియు సౌత్ ఇండియాగా డివైడ్ అవుతుంది. అలాగే మనం దేశాన్ని కాలమానం ఎలాగ విభజిస్తారంటే కాలమానాన్ని మనం లాంగిట్యూడ్స్ ఉన్నాయి కదా, ఆ లాంగిట్యూడ్ లైన్ల ప్రకారం మన కాలమానాన్ని అంటే సమయం ఎలా ఉందని తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సూర్యుడు మనకు ఈ ఈస్ట్ సైడ్ ఉదయిస్తాడు. ఈ వెస్ట్ వరకు వెళ్ళే టైంలో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ కు మన దేశానికి తేడా ఎంత ఉందంటే 2 గంటల సమయం తేడా ఉంది. కానీ మన దేశంలో కాలమానం మొత్తం అంతా ఒకే కాలమానం
మనం ఫాలో అవుతాం, ఒకే కాలమానం. కొన్ని దేశాలు వచ్చేసి కాలమానాలు డిఫరెంట్ ఉంటాయి, అంటే టైం జోన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రాన్స్కి వచ్చేసి హైయెస్ట్ టైం జోన్స్ ఉంటాయి. 12 టైం జోన్లతో మనకి ఫ్రాన్స్ వచ్చేసి హైయెస్ట్ టైం జోన్లు ఉంటుంది అనమాట ఫ్రాన్స్. తర్వాత వచ్చేసి అమెరికాలో ఎక్కువ టైం జోన్స్, 11 టైం జోన్స్తో ఎక్కువ ఉంటుంది. తర్వాత 9 టైం జోన్స్తో రష్యా వచ్చేసి నెక్స్ట్ హైయెస్ట్గా విభజించుకుంటుంది. మన కాలమానం వచ్చేసి 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్, 82 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్ను మనం కాలమానంగా విభజించుకుందాం. ఎప్పటి నుంచి అయితే మనం ఫాలో అవుతున్నామంటే 1906 సంవత్సరం నుంచి మనం ఈ ఈస్ట్ లాంగిట్యూడ్ 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్ని మనం దేశ కాలమానంగా, స్టాండర్డ్ కాలమానంగా మనం తీసుకున్నాం. ఇది మనము ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉన్న ఒక రైల్వే స్టేషన్లో, ఉత్తరప్రదేశ్లోని ఈ రైల్వే స్టేషన్లో ఉన్న వింధ్యాచల్ రైల్వే స్టేషన్లో ఉన్న ఈ క్లాక్ టవర్ ఆధారంగా మన దేశ సమయం అనేది మనకు తెలుపబడుతుంది. ఆ క్లాక్ టవర్లో ఎంత టైం అవుతుందో అది ఇండియన్ స్టాండర్డ్ టైంగా మనం ఫాలో అవుతున్నాం. ఒకవేళ మనకు గుజరాత్కి అరుణాచల్ ప్రదేశ్కి 2 గంటల సమయం డిఫరెన్స్ ఉన్న ఈ వింధ్యాచల్లో ఉన్న రైల్వే స్టేషన్లో ఉన్న క్లాక్ ఆధారంగానే మనం దేశ కాలమానాన్ని విభజించుకొని ఆధారం చేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ మనం చూసుకున్నాం. ఫస్ట్ ఈ లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ ఎలా డివైడ్ అయినాయంటే మన దేశము ఏ లాంగిట్యూడ్ ఏ లాటిట్యూడ్ మధ్య ఉందని చెప్పుకున్నట్లయితే 8 డిగ్రీలు మరియు 4 నిమిషాల నార్త్ లాంగిట్యూడ్ మరియు 37 డిగ్రీస్ 6 మినిట్స్ నార్త్ ఇది లాటిట్యూడ్, 68 డిగ్రీస్ 7 మినిట్స్ ఈస్ట్ టు 97 డిగ్రీస్ 25 మినిట్స్ ఈస్ట్ లాంగిట్యూడ్ మధ్యలో మన దేశం అనేది విస్తరించింది. అంటే మనం ప్రపంచం ఒక మ్యాప్ తీసుకున్నట్లయితే మన దేశం ఎక్కడుందని గుర్తించాలంటే ఈ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే మొత్తం మన దేశం ఇలాగ ఉన్నట్లయితే ఈ దేశాన్ని మనము పెనిన్సులా దేశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 వైపులా సముద్రాలు ఉన్నాయి మేడం, 3 వైపులా నీరుండి ఒకవైపు మాత్రమే భూభాగం ఉంటే దాన్ని ఏమంటారంటే పెనిన్సులా కంట్రీ అంటే, లేకపోతే పెనిన్సులా దేశం అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ మన దేశాన్ని పెనిన్సులా దేశం అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో అతిపెద్ద పెనిన్సులా దేశం ఏదంటే మనకు గల్ఫ్ కంట్రీలోని అరేబియన్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. అరేబియన్ కంట్రీ ప్రపంచంలో ఇలా 3 వైపులా నీళ్ళుండి ఒకవైపు భూభాగంలో ఎక్కువగా అతి పెద్దగా ఉన్న కంట్రీ ఏంటంటే మనకు అరేబియా కంట్రీ అని చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ హైయెస్ట్ వచ్చేసి మన ఇండియాగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇండియాకు వచ్చేసి మొత్తం వచ్చేసి మనకు ఇండియాకు ల్యాండ్ బౌండరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఇక్కడ గుజరాత్ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి మొత్తం అన్ని స్టేట్లు దాటుకుంటూ చివరిగా మనకు అరుణాచల్ ప్రదేశ్ లాస్ట్ వరకు ఉన్న ఈ వెస్ట్ బెంగాల్ వరకు ఇలా ఉంటుంది కదా. ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇట్లా పోతుంది కదా. ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉన్న రాష్ట్రాలకు అందరికీ మోస్ట్లీ అన్ని రాష్ట్రాలకు భూభాగం అనేది ఉంది. తర్వాత ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్కు ఈ సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రానికి కింద ఉన్న రాష్ట్రాలకి ఈ కార్నర్లో ఉన్నాయి కదా, ఈ రాష్ట్రాలన్నిటికీ మనకు సముద్రం అనేది విస్తరించిందని చెప్పుకోవచ్చు. మొత్తం మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ రాష్ట్రాలు కింద ఉన్న రాష్ట్రాలన్నిటికీ కోస్టల్ లైన్ విస్తరించింది. మొదటిగా మనం కోస్టల్ లైన్ చూసుకుందాం, తర్వాత భూభాగంలో ఎక్కడెక్కడో చూసుకుందాం. మొదటిగా కోస్టల్ లైన్ చూసుకున్నట్లయితే గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యి వెస్ట్ బెంగాల్ వరకు విస్తరించింది. ఇక్కడ కోస్టల్ లైన్స్ గుజరాత్, ఈ గుజరాత్కి వచ్చేసి లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉంటుంది. గుజరాత్కి వచ్చేసి లాంగెస్ట్ కోస్టల్ లైన్. ఈ గుజరాత్ కోస్టల్ లైన్ ఏమని పిలుస్తారు? కతివర్ ఏమని పిలుస్తారు? కతియావర్ అని పిలుస్తారు. కతియావర్ కోస్టల్ లైన్. ఇక్కడున్న పోర్ట్ ఓడరేవ్ ఉంటుంది కదా, దాన్ని ఏమని పిలుస్తారంటే కాండ్లా. ఏమని పిలుస్తారు? కాండ్లా ఓడరేవ్ అని పిలుస్తారు. ఇది మన దేశంలో అతిపెద్ద లాంగెస్ట్ లైన్ కలిగిన రాష్ట్రం. ఏ రాష్ట్రం అంటే గుజరాత్. సుమారు 1600 కిలోమీటర్లతో లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రకు వచ్చేసి దీన్ని ఏమని పిలుస్తారంటే కోస్టల్ లైన్ కొంకన్ అని పిలుస్తారు. మహారాష్ట్ర నెక్స్ట్ గుజరాత్, ఈ రెండు కలిపి మనము కొంకన్ అని పిలుచుకుంటాం. తర్వాత గుజరాత్ తర్వాత ఈ మహారాష్ట్ర అండ్ గోవా తర్వాత కర్ణాటక. ఈ కర్ణాటక తీరాన్ని ఏమని పిలుస్తారంటే కెనరా తీరం అని పిలుస్తారు. కెనరా తీరం ఒక బ్యాంక్ కూడా ఉంది, కెనరా బ్యాంక్. ఆ పేరు మీద తీరం పేరు మీద ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే కేరళ. ఈ కేరళకు వచ్చేసి ఏమని పిలుస్తామంటే మలబార్ తీరం అని పిలుస్తారు. మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఉన్నాయి కదా, ఆ పేరు మలబార్ తీరం నుంచి వచ్చింది. నెక్స్ట్ ఇలాగ చూసుకున్నట్లయితే తమిళనాడు. ఈ తమిళనాడు వచ్చేసి థర్డ్ హైయెస్ట్ కోస్టల్ లెంత్ ఉంది మన దేశంలో, థర్డ్ హైయెస్ట్ కోస్టల్ లెంత్. ఈ తమిళనాడు పేరు వచ్చేసి మనకు కోరమాండల్ సిమెంట్ ఉంది కదా, ఆ సిమెంట్ పేరు దేని మీద వచ్చిందంటే కోరమాండల్ తీరరేఖ నుంచి వచ్చింది. ఇక్కడ మేజర్ పోర్ట్ వచ్చేసి చెన్నై పోర్టు. అలాగే మనకు కేరళలో మనం
చెప్పాము ఇక్కడ ఎర్నాకుళం పోర్ట్ ఆర్ కొచ్చి పోర్ట్ వచ్చేసి మేజర్ పోర్ట్లుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇట్లా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పేరు సర్కార్ తీరరేఖం. సర్కార్ తీరరేఖం ఈ ప్రదేశం వచ్చేసి మనము మన దేశంలో అత్యంత రెండవ కోస్టల్ లైన్ ఉన్న రాష్ట్రం ఏదని చెప్తే ఆంధ్రప్రదేశ్. సుమారు 972 కిలోమీటర్లతో మనకు ఆంధ్రప్రదేశ్ మన దేశంలో రెండవ అతిపెద్ద కోస్టల్ కలిగిన రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. దీనిపైన ఉన్న నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మేజర్ ఓడరేవ్ వచ్చేసి మనకి విశాఖపట్నం ఓడరేవ్. ఇది డీపెస్ట్ పోర్ట్ అనమాట, డీపెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ఒడిషా ఉంది. ఈ ఒడిషా ఓడరేవుకు మనం ఏమైనా పిలుస్తామంటే ఉత్కల్ అని పిలుస్తాం తీరరేకు. ఇక్కడ ఉన్న ఓడరేవు పేరు పారాదీప్. ఇక్కడ ఉన్న ఓడరేవు పేరు పారాదీప్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్లో కోల్కతా పోర్ట్ ఉంది. ఇక్కడ వచ్చేసి దీని పేరు వచ్చేసి వంగా తీరం. దీని ఏమంటారు? వంగా తీరం. మన దేశానికి మొత్తం వచ్చేసి తీరరేఖ పొడవు ఎంత అని చెప్తే 7517 కిలోమీటర్లు. ఎంత? 7517 కిలోమీటర్. 7517 కిలోమీటర్ ఇది తీరరేఖ. ఈ తీరరేఖ మొత్తం ఇది సముద్ర తీరరేఖగా చెప్పుకోవచ్చు మూడు వైపులా. నెక్స్ట్ తీరరేఖ చూసుకున్న తర్వాత నెక్స్ట్ భూభాగం ఉంది కదా. ఈ భూభాగం వచ్చేసి సుమారు 15,201 కిలోమీటర్ సంథింగ్ ఉందన్నమాట. 15,201 కిలోమీటర్. ఈ భూభాగం వచ్చేసి ఇంటర్నేషనల్ బౌండరీస్, అంటే మన దేశము వేరొక దేశంతో ఇంటర్నేషనల్ బౌండరీస్ అంతర్జాతీయ సరిహద్దు పంచుకున్నది 15,201 కిలోమీటర్. మొత్తం మనకు 16 రాష్ట్రాలతో మనకు ఇంటర్నేషనల్ బౌండరీస్ ఉందన్నమాట. 16 రాష్ట్రాలకి ఇంటర్నేషనల్ బౌండరీస్ ఉన్నాయి. ఎన్ని కంట్రీలు మన దేశంతో ఇంటర్నేషనల్ బౌండరీస్ పంచుతున్నాయంటే మనకు 7 కంట్రీస్. ఎన్ని కంట్రీస్? 7 కంట్రీస్. మొదటగా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఎండ్ వరకు వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సైడ్ మొత్తం మనకున్నది ఏంటంటే పాకిస్తాన్. వచ్చి మన దేశంతో థర్డ్ హైయెస్ట్ ల్యాండ్ బౌండరీని పంచుకుంటుంది. థర్డ్ హైయెస్ట్ ల్యాండ్ బౌండరీస్ 3,323 కిలోమీటర్లతో థర్డ్ హైయెస్ట్ ల్యాండ్ బౌండరీ పంచుకుంటుంది. ఇక్కడ ఫస్ట్ ఈ పాకిస్తాన్ వచ్చేసి గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఈ రాష్ట్రాలతో మాత్రమే మనకు సరిహద్దులు పంచుకుంటుంది. నెక్స్ట్ ఈ పైన ఉన్నది జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ వచ్చేసి ఇప్పుడు మనకు స్పెషల్ స్టేటస్ నుంచి రద్దయిపోయి రాష్ట్రం నుంచి మనకు కేంద్రపాలిత ప్రాంతంగా 2019లో చేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది రాష్ట్రం కాదు. చివరిగా పంచుకునే రాష్ట్రము ఏది అని అడిగితే పంజాబ్. స్మాలెస్ట్ బార్డర్ విత్ పాకిస్తాన్ వచ్చేసి ఏ రాష్ట్రం అంటే పంజాబ్. హైయెస్ట్ బార్డర్ ఏదంటే రాజస్థాన్. 3,323 కిలోమీటర్లతో మనకు పాకిస్తాన్తో బార్డర్ ఉందన్నమాట. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఇక్కడ వచ్చిన తర్వాత లడాక్ ఇక్కడి వరకు ఉంది. ఈ పైన ఉన్నది POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. మన దేశంలో యాక్చువల్గా స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం రాకముందు అంటే 1948 ఆ యుద్ధాలకు ముందు మనకేమైందంటే మన దేశంలో అతి పెద్ద శిఖరం ఏదంటే K2 శిఖరంగా చెప్పుకున్నది. K2 లేదా కారకోరం. దాని లెంత్ వచ్చేసి 8,611 కిలోమీటర్లు. హైట్ 8,611 మీటర్లుగా చెప్పుకోవచ్చు. ఈ 11 మీటర్లు ఉన్న ఈ K2 శిఖరము ఎప్పుడైతే POK ఆక్యుపై చేసిందో అప్పుడు వచ్చేసి మనకు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ ఉన్న శిఖరం కాస్త మనకు హైయెస్ట్ శిఖరంగా ఎక్కడికి మారిపోయింది? మనకి ఇక్కడ సిక్కింలో ఉన్న శిఖరం మారిపోయింది అన్నమాట. కాంచన్జంగాకు మారిపోయింది. ఈ కాంచన్జంగా మన దేశంలో ఇప్పుడున్న హైయెస్ట్ శిఖరం కాంచన్జంగా 8,598 కిలోమీటర్లతో మన దేశంలో ఇప్పుడు ఉన్న హైయెస్ట్ శిఖరం ఏదంటే కాంచన్జంగా. ఎక్కడుందంటే సిక్కిం. నెక్స్ట్ ఈ లడాక్ వచ్చింది కదా. ఈ లడాక్ నుంచి నెక్స్ట్ చూసుకున్నట్టయితే పైన ఉన్న దేశం ఏమంటే చైనా దేశం. ఈ చైనా దేశంతో మన దేశము ఎన్ని కిలోమీటర్లు ల్యాండ్ బౌండరీ పంచుకుంటుంది? 3,922 కిలోమీటర్లు. సుమారు 3,900 కిలోమీటర్లు మనకు ల్యాండ్ బౌండరీ చైనాతో పంచుకుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చైనా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకు ఉత్తరాఖండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ పైన మనకి ఇక్కడ నేపాల్ వచ్చేస్తుంది. ఇక్కడంతా నేపాల్ వచ్చేసి సిక్కిం తర్వాత వచ్చేసి తర్వాత ఇక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలతో మనకు చైనా అనేది బార్డర్ పంచుకుంటుంది. మనకు ప్రధానంగా చెప్పుకున్నట్లయితే చైనా మరియు ఇండియాకు మధ్య శత్రుత్వం ఎప్పుడు మొదలైందంటే 1962లో యుద్ధంలో శత్రుత్వం మొదలైంది. ఎందుకంటే ఆక్సాన్ చాయ్ అనేది ఒక ప్రాంతం ఉంది. ఆక్సాన్ చాయ్ ఈ ప్రాంతాన్ని మనకు చైనా అనేది ఆక్సాన్ చాయ్ని ఆక్రమించాలని ఒక దురుద్దేశంతో 1962లో మన దేశంతో యుద్ధం చేసి ఈ ఆక్సాన్ చాయ్ అనే ప్రదేశాన్ని
ఆక్రమించి మన దేశంలో నుంచి తీసుకుందనమాట. 1962కు యుద్ధానికి ప్రధాన కారణం ఏంటంటే ఆక్సాన్ చెయ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇండియా మరియు చైనాల మధ్య ఉన్న బార్డర్ పేర్లు అయితే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఆర్ మెక్మోహన్ రేఖ అంటారు అనమాట. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఆర్ మెక్మోహన్ రేఖ. అదే పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య ఉన్న బార్డర్ని ఏమంటారంటే లైన్ ఆఫ్ కంట్రోల్ LOC లేకపోతే రాడ్క్లిఫ్ లైన్ అంటారు. రాడ్క్లిఫ్. ఆ రెండిట్లో ఏమున్నా కరెక్ట్. నెక్స్ట్ చైనా తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నేపాల్. ఈ నేపాల్ వచ్చేసి మనకు ఈ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ తర్వాత బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం ఈ రాష్ట్రాలతో మనకు బార్డర్లు పంచుకుంటుంది. ఇక్కడ మనకు నేపాల్ వచ్చేసి ఈ బార్డర్లో వచ్చేసి మనకు నేపాల్ మరియు భారత్ మధ్య సత్సంబంధాలు బాగున్నాయి. ఎందుకంటే నేపాల్ ఒక ఓన్లీ హిందూ కంట్రీ ఇన్ ద వరల్డ్, అంటే హిందూ దేశం, ఏకైక హిందూ దేశం ఏదంటే నేపాల్. కాబట్టి మనకు ఇది మిత్ర దేశంగా మారింది. ఇక్కడ నేపాల్లో ఉపయోగించేది నేపాల్ రూపీ. ఏం వాడతారు? నేపాల్ రూపీ. నెక్స్ట్ ఈ నేపాల్ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూటాన్ ఉంది. ఈ భూటాన్ వచ్చేసి మనకు పక్కన ఉన్న దేశం. ఇక్కడ వచ్చేసి భూటాన్ వచ్చేసి సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలతో మనకి బార్డర్లు పంచుకుంటుంది భూటాన్ ఎన్ని కిలోమీటర్ల సరిహద్దు ఉంటుందంటే సుమారు 699 కిలోమీటర్ల బార్డర్ భూటాన్ అనేది మన దేశంతో పంచుకుంటుంది. నెక్స్ట్ భూటాన్ తర్వాత మనకు ఇక్కడ ఈ చైనా అయిపోయింది. తర్వాత ఈ పక్కనకి వస్తే ఏమొస్తుందంటే మయన్మార్ కంట్రీ ఉంది. ఈ మయన్మార్ కంట్రీ ఎంత డిస్టెన్స్ పంచుతుందంటే సుమారు 1643 కిలోమీటర్ 1643 కిలోమీటర్ల బార్డర్ అనేది మన దేశంతో పంచుకుంటుంది. ఇది వచ్చేసి ఈ మయన్మారు నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, మన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ కూడా వస్తుంది. ఈ 4 రాష్ట్రాలతో మనకి మయన్మార్ 1643 కిలోమీటర్ల బార్డర్తో మనకు షేర్ చేసుకుంటుంది. మయన్మార్ యొక్క పూర్వం నామం ఏమొచ్చేసి బర్మా. ఎప్పుడైతే మన దేశంలో స్వాతంత్ర పోరాటాలు మొదలయ్యాయో ఇక్కడున్న స్వాతంత్ర పోరాట యోధులందరినీ తీసుకెళ్లి మనకు మయన్మార్ కంట్రీలో బందీలుగా తీసుకెళ్లి పెట్టేవాళ్ళు. ఎందుకంటే మన దేశంలో ఎక్కువ స్వాతంత్ర పోరాటాలు చేస్తే ఇక్కడ స్వాతంత్రం వీళ్ళకి వచ్చేస్తుందనే ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో వీళ్ళు బ్రిటిషర్లు తీసుకెళ్లి దూరంగా ఉన్న మయన్మార్లో ఇక్కడ బందీలను చేసుకోవాలి. దీన్ని మయన్మార్ పూర్వం ఏమంటారంటే బర్మా అని పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ మయన్మార్ తర్వాత బంగ్లాదేశ్ గురించి చెప్పుకున్నట్లయితే సుమారు 4096 కిలోమీటర్లు లేకపోతే 4100 కిలోమీటర్ల డిస్టెన్స్తో మన దేశానికి హైయెస్ట్ ల్యాండ్ బౌండరీ ఏ దేశంతో షేర్ అవుతుందంటే బంగ్లాదేశ్తో షేర్ అవుతుంది. బంగ్లాదేశ్ను ముందు ఈస్ట్ పాకిస్తాన్గా పిలుచుకునేవాళ్ళు. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ 2 పాకిస్తాన్లుగా విడిపోయేది. రెండు ముస్లిం కంట్రీలుగా. అది వచ్చేసి ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్. ఇప్పుడున్న పాకిస్తాన్ కాదు, అప్పుడు వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ గా విడింది. ఈస్ట్ పాకిస్తాన్ అని బంగ్లాదేశ్ను, వెస్ట్ పాకిస్తాన్ అన్న ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్ అనేవాళ్ళు. వీరి యొక్క అధికారాలన్నీ ఈ పాకిస్తాన్ యొక్క అధికారాలన్నీ వీరి మీద చెలాయించేవాళ్ళు, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ మీద చెలాయించేవాళ్ళు. ఎప్పుడైతే మనకి ఇందిరాగాంధీ 1971లో మనకు దేశ ప్రధాని అయిందో ఆ కాలంలో ఇందిరాగాంధీ మన దేశం నుంచి ఒక వర్తమానం పంపింది. మీ దేశానికి మేము స్వాతంత్రం తెప్పిస్తాం, 2 కంట్రీలుగా మీరు ఎందుకు ఉండాలి, ఇక్కడున్న పరిపాలకులు మిమ్మల్ని కంట్రోల్ చేయాలంటే ఈ ప్రాంతం అంతా దాటి రావాలి కదా, కాబట్టి మీకంటూ ఒక ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి ఒక ప్రత్యేక దేశంగా మేము కల్పిస్తామంటే అప్పుడు బంగ్లాదేశ్ లో మనకు మద్దతు తెలిపి 1971 యుద్ధానికి కారణం ఇండియా మరియు పాకిస్తాన్ యుద్ధానికి ప్రధాన కారణం ఎవరయ్యారంటే బంగ్లాదేశ్ అయ్యిందనమాట. బంగ్లాదేశ్ అయ్యి 1971లో మనం ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగి అక్కడ వచ్చేసి మనకు బంగ్లాదేశ్కు ఈస్ట్ పాకిస్తాన్కు బంగ్లాదేశ్గా పేరు ఇచ్చేసి బంగ్లాదేశ్ను ఒక కంట్రీగా ఫామ్ చేసింది మన కంట్రీనే. ఇక్కడ వచ్చేసి మనం బంగ్లాదేశ్కు మనం స్వాతంత్రం ఇచ్చేస్తాం. స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఈ బంగ్లాదేశ్కు ఒక సారవంతమైన నేలలు లేవు. ఇక్కడ వచ్చేసి మన దేశం నుంచి గంగా నది వెళ్తుంది, అలాగే పైనుంచి బ్రహ్మపుత్ర నది వస్తుంది. ఇక్కడ మనకు సారవంతమైన నేళ్లు మనకు ఇక్కడ మాత్రమే ఉండేవి అనమాట. వెస్ట్ బెంగాల్లో ఇక్కడ తీన్బీగ్ అనే ఒక సారవంతమైన నేల ఉండేది. ఈ తీన్బీగ్ అనే సారవంతమైన నేల సుమారు 100 ఎకరాలు మనకి ఇందిరాగాంధీ బంగ్లాదేశ్కి ఇచ్చేసి ఈ బంగ్లాదేశ్ 999 సంవత్సరాలు మన దేశం బంగ్లాదేశ్కు లీజ్కి అనేది ఇచ్చింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ బౌండరీస్ ఆఫ్ ఇండియా ఏవని చూసుకున్నాం. అన్ని చూసుకున్నాం కదా, ల్యాండ్ బౌండరీస్ అండ్ సీ బౌండరీస్ చూసుకున్నాం. ఎండ్ పాయింట్లు ఎన్ని ఉన్నాయో మన దేశంలో చూసుకుందాం. ఎండ్ పాయింట్లు మన దేశానికి తూర్పున బంగాళాఖాతం ఉంది, పశ్చిమాన అరేబియా సముద్రం, ఇక్కడ సౌత్ ఇండియాలో సౌత్ లో ఏముంది ఇండియన్ ఓషన్, దక్షిణాన ఇండియన్ ఓషన్, నెక్స్ట్ ఉత్తరాన
బంగాళాఖాతం, ఉత్తరాన ఏముంది బే ఆఫ్ బెంగాల్ ఉందన్నమాట. ఇలా 4 వైపుల 3 వైపుల సముద్రాలు, ఒకవైపు హిమాలయాలు. ఈ హిమాలయాలు వచ్చేసి మనకు జమ్మూ కాశ్మీర్ నుంచి అన్ని స్టేట్ల నుంచి విస్తరించి సుమారుగా 2400 కిలోమీటర్ల డిస్టెన్స్ తో అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ నార్త్ పాయింట్ లో ఫస్ట్ పాయింట్ ఇన్ ఇండియా, నార్త్ పాయింట్ దీన్ని ఏమంటారంటే ఇందిరా కాల్ అంటారు అనమాట, ఇందిరా కాల్. నెక్స్ట్ సౌత్ పాయింట్ ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ ఉన్న అండమాన్ నికోబార్ లో ఉన్న పాయింటే మనకు సౌత్ మోస్ట్ పాయింట్ ఇండియా, దీన్ని ఏమంటావు ఇందిరా పాయింట్. ఇక్కడ ఇందిరా కాల్, దీన్ని ఇందిరా పాయింట్, ఇందిరా కాల్ అండ్ ఇందిరా పాయింట్. నెక్స్ట్ మనకు ఈస్ట్ పాయింట్ ఉంది కదా, ఈ ఈస్ట్ పాయింట్ వచ్చేసి మనకు అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. దీన్నే దీపు వ్యాలీ అంటారు, దీపు పాయింట్ అంటారన్నమాట, లేకపోతే దీపు పాయింట్, కిబుతు పాయింట్ అని కూడా పిలుచుకుంటారు. దీన్ని డాంగ్ వ్యాలీ అంటారు, డాంగ్ వ్యాలీ. మన దేశంలో ఫస్ట్ సన్ రైజ్ ఎక్కడ వస్తుందంటే డాంగ్ వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఈస్ట్ నుంచి మనకు వెస్ట్కి వచ్చినట్లయితే మనకి ఈ వెస్ట్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారంటే మనకు రాన్ ఆఫ్ కచ్ అంటారు, రాన్ ఆఫ్ కచ్. చిత్తడి నేలలు గుజరాత్ లో ఇవి మనకు కనిపిస్తాయి. ఒకవేళ మనకు ఈస్ట్ మోస్ట్ స్టేట్, వెస్ట్ మోస్ట్ స్టేట్ అని ఒకవేళ అడిగితే, నార్త్ మోస్ట్, వెస్ట్ మోస్ట్ అని అడిగితే ఏం రాష్ట్రాలు చెప్పుకోండి. ఇప్పుడు మనకి జమ్మూ కాశ్మీర్ అనేది ఒక రాష్ట్రం కాదు కదా, మనకు నార్త్ మోస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే హిమాచల్ ప్రదేశ్ గా చెప్పాలి. ఈస్ట్ మోస్ట్ స్టేట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ గా, వెస్ట్ మోస్ట్ స్టేట్ అంటే గుజరాత్ గా చెప్పాలి. సౌత్ మోస్ట్ స్టేట్ గా అని చెప్పుకుంటే మనకు తమిళనాడుగా చెప్పుకోవచ్చు. ఇది మనకు భారతదేశం గురించి సంక్షిప్త సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్.